నమస్తే, నా పేరు శివరాం ప్రసాద్. లక్ష్యం టీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు వార్తా విశేష కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు ఈరోజు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా ఆరోగ్య రక్షణకు ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఒక రోజు వాటర్ ఎవాక్యుయేట్ చేసి ఆ సర్ఫేస్ అవి తక్కువ కెపాసిటీ 120 ml ముందు ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకుని ఎట్లా కంటామినేటెడ్ వాటర్ రా వాటర్ తీసుకోకుండా ద్వారానే ఓవర్ఫ్లో అనేది లేదు, సమస్య పోయింది. మీరు పిలిస్తే వస్తాను. 2 రోజులు ఉండి కనిపెట్టాము, ఓవర్ఫ్లో అనేది ప్రశ్న లేదు. ఇప్పుడు మనము పైపులు వాళ్ళు మనకున్న మేజర్ ఫీడ్బ్యాక్ సార్ ఫుడ్ కంటామినేషన్ సార్. ఫుడ్ వస్తుంది కానీ మేము నోటీస్ చేసింది సార్. అందుకని చెప్పేసి ఈ పానీపూరి బళ్ళన్నీ కూడా క్లోజ్ చేయాలని డెసిషన్ తీసుకొని నిన్న మొన్న అంతా డ్రైవ్ చేసి హైకోర్టుది ఏదో ఒక ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు ఈవెన్ కన్సర్న్ వరకు శాంపిల్స్ పంపిస్తే నిన్న 120 రిజల్ట్స్ వచ్చాయి. అందులో 20 పెన్షన్ జరిగింది సార్. అదే ప్రైవేట్ ఆరో ప్లాంట్స్ బోర్వెల్స్ పెట్టుకొని అదే ట్రీట్ చేసుకొని కూడా తాగుతున్నారు వాటర్. మున్సిపల్ వాటర్ యాక్యురేట్ ప్రైవేట్ ల్యాబ్ విజయవాడ ప్లస్ మన రీజనల్ ల్యాబ్ వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మనము పకడ్బందీగా యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి వాటర్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ సిటిజన్స్కి. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే దాదాపు 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నారు. వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి. ఆ వాటరు తాగేవాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈరోజు ఈ వర్షాలు పడటం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి 2 సోర్సెస్తో తక్కెళ్ళపాడు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది. మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది, కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్ళపాడు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి, థర్డ్ ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్. ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. ఫోర్త్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ ఇవి లేకపోవడం. అంటే ఈ 4 కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు. సో ఈరోజు యాక్చువల్గా తక్కెళ్ళపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ని కూడా విజిట్ చేసాం. దీనికి 1 by 1 ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీరందరిని అభినందించాలి. ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు. పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు, వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు, వాటిని కొంచెం కంట్రోల్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. అయితే లాంగ్ టర్మ్లో ఇది 1 year బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా. దీనికి కారణాలు రకరకాలు. ఒకటి, ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి. ఇంకోటి, పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు
ఒక 3 తీసుకున్నాం. దాదాపు 5 కోట్ల, ఒక్కొక్కటి 4 నుంచి 5 కోట్లు అవుతుందంటున్నారు. అవి టెండర్లకు కూడా పిలిచారు. దాదాపు 15 కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటన్నిటిని రీబిల్డ్ చేస్తాం. అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి మ్యాండేటరీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఉన్నా కూడా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కొంత వీడియో కెమెరా మానిటరింగు, తర్వాత మంత్లీ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి స్టాఫ్ని కొంచెం అకౌంటబిలిటీ చేయటం అనేది. తర్వాత వీటితో పాటు థర్డ్ పార్టీ, ఇక్కడ యాక్చువల్గా చాలామంది సిటిజన్స్ ఉన్నారు గుంటూరులో, వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ మెషినరీ బాగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతటా వాళ్ళే వాలంటీర్గా వర్క్ చేయడానికి ఉన్నారు. ఇక్కడ నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళందరినీ పెట్టి ఒక పబ్లిక్ సిటిజన్ కమిటీ లాగా వేసి వాళ్ళకు కొంచెం చట్టబద్ధత కల్పించి వాళ్ళను కూడా ఈ మానిటరింగ్ సిస్టంలోకి తీసుకొచ్చి ఈ వాటర్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ, ఈ ట్యాంక్స్ ఇవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నారా లేదా, క్లోరినేషన్ జరుగుతుందా లేదా, ఇవి తీసుకొచ్చే ఒక మెకానిజం తీసుకొస్తాం. ఎందుకంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అలానే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని పెట్టి వాళ్ళ మంత్లీ విజిట్స్ చేపించి కంప్లైంట్స్ తీసుకొని చేస్తే హాస్పిటల్ చాలా ఇంప్రూవ్ అయింది. అదే మెకానిజం దీంట్లో కూడా కొంత తీసుకొస్తాం. అదేవిధంగా ఈ రిజర్వాయర్ల దగ్గర మ్యాండేటరీగా వీళ్ళు ఎప్పుడు లాస్ట్ టైం క్లీన్ చేశారు, నెక్స్ట్ ఎప్పుడు క్లీన్ చేస్తారు అనేది పబ్లిక్ డిస్ప్లే బోర్డ్స్ కూడా ఒకటి పెట్టమని అడుగుతా ఉన్నాం. అవి కూడా మేనేజ్ చేస్తా అన్నారు. తర్వాత ఈ పైప్ లైన్స్ అయితే ఏముందో యాక్చువల్గా ఎక్కడ కంటామినేషన్ జరుగుతుందో, పైప్ లైన్ లీకేజెస్, వాటర్ పైప్ లైను, డ్రైనేజీ రెండు ఒకే ప్లేస్లో నుంచి వెళ్ళటం వల్ల లీక్లు, కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇంకోటి జరిగినప్పుడు పైప్ లీకే కంటామినేషన్ అవుతుంది. వాటికి కొంత ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకొని వితిన్ 4 hours ఆ టైంలో అటువంటి లీక్స్ లేకుండా అన్నీ ఒక గార్డెన్ కట్టకుండా ప్రయారిటైజ్ చేసుకొని చేయటం అనేది ఒకటి అడిగాం. తర్వాత రెగ్యులర్గా వాటర్ శాంప్లింగ్ ఆల్రెడీ చేస్తున్నారు, కాదు ఇంకా ఎఫెక్టివ్గా శాంప్లింగ్ చేయాలి, క్లోరినేషన్కి కానీ ఇవన్నీ చేసి వాటికి కూడా ఒక అకౌంటబిలిటీ మెకానిజం తీసుకురావాలని చెప్పాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేసెస్ అన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంక కొన్ని ఉన్నాయి, అవన్నీ ప్రాణాపాయం కాదు, కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే వాళ్ళందరూ బాగవుతారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు దీనివల్ల కొంతమంది పానీపూరి వీళ్ళని అందరినీ బ్యాన్ చేశారు. నేనేమన్నానంటే కమిషనర్ గారికి అన్నీ బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు, అందులో మీరు ఒకసారి శాంపుల్స్ టెస్ట్ చేయండి, ఆ తర్వాత ఆ పానీపూరి వాడే వాళ్ళని కూడా ఎఫెక్టివ్గా వాటరు బాగా వేడి కాచి వడపోసిన వాటర్ని పెట్టి వాళ్ళ స్టిక్కర్ పెట్టి క్లీన్ వాటర్ అని పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు రెజ్యూమ్ చేసుకోవచ్చు, అందరికీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒక రకమైనటువంటి ప్రివెంటివ్, అంటే రియాక్టివ్గా కాకుండా ఫ్యూచర్గా ప్రివెంటివ్గా మెకానిజం తీసుకొని 1 by 1 సెగ్మెంటేషన్ చేసుకొని ప్రాబ్లం ఐడెంటిఫికేషను, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజరు, అకౌంటబిలిటీ బోత్ గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ ప్లస్ పబ్లిక్, ఇవన్నీ తీసుకొని సాధ్యమైనంత వరకు ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రాకుండా, ఎందుకంటే ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్స్, పైపులు ఇవన్నీ కొన్ని 50-100 ఏళ్ల క్రితం నుంచి వచ్చినటువంటి అయినా జరుగుతూ ఉంటాయి. బట్ సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం మేము ఎంతవరకు ప్రివెంట్ చేయగలమో అంత ప్రివెంట్ చేసే విధంగా గవర్నమెంట్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది. ఐ రియలీ వాంటెడ్ టు కంగ్రాచులేట్ కలెక్టరు, జాయింట్ కలెక్టర్ ఇద్దరు కొత్త వాళ్ళిద్దరు కూడా వెరీ ఎఫెక్టివ్ ర్యాపిడ్ రెస్పాన్స్ చేశారు. అదేవిధంగా కమిషనర్ గారు, వీళ్ళందరికీ కూడా మరొకసారి నేను పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఉపకులాలైన గౌడియ, గమళ్ళ, కలేలియలను ఒకే ఒక గౌడు కులంగా ప్రభుత్వం గుర్తించాలని, అధికారపూర్వకంగా జీవో జారీ చేయాలని రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళీ గౌడ్ డిమాండ్ చేశారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు యామా మురళీ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 6 ఇవ్వటం జరిగిందో అందులో ఒకే పదంగా ఉన్నటువంటి జీఓయుడి పదంగా ఉన్నటువంటి కులాన్ని గౌండ్ల, గమళ్ళ, గౌండ్ల, కలాలేగా విభజిస్తూ ఒక నోటిఫికేషన్ ఇస్తూ కొత్త అనుమానాలకి తెర తీస్తూ ఆ జీవోని ఇవ్వడం నిజంగా చాలా బాధాకరం. అదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికే ఈ యొక్క ప్రెస్ మీట్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే అక్షరాల పొందికలో జరిగిన పొరపాట్ల వల్ల ఆ పొరపాట్లే ఈ యొక్క కులాన్ని చీలికకు సుగమంగా చేసింది ఈ ప్రభుత్వాలకి. అయితే ఇది కేవలం అక్షరాల పొరపాట్లే తప్పించి ఏదైతే ఈ యొక్క గౌడు, గౌండ్ల, గమళ్ళ, కలాలే పదాలతో ఉన్న ఈ యొక్క కులాలన్నీ గౌడ జీఓయుడి సామాజిక వర్గాలే అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. అయితే మా ముందు తరం వారు ఏదైతే విద్యా చైతన్యం తక్కువగా ఉన్న సందర్భాల్లో అక్కడ వాడుక భాషల్లో ఈ యొక్క పదాలు చెప్పడం, అక్కడ విద్యా చైతన్యమైన అధికారులు కూడా దాన్నే కంటిన్యూ చేస్తూ నేటి ఈ జనరేషన్కి ఇబ్బందులు పాలు చేసే విధంగా నాటి చర్యలు జరిగాయి. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే మా యొక్క ఈ సామాజిక వర్గాలని జీఓయుడి పదం కిందే తీసుకొని రావాలి. అదేవిధంగా ఏదైతే విద్యా అవకాశాల్లో కానివ్వండి, ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, రాజకీయ అవకాశాల్లో కానివ్వండి, ఈ ఒక్క పదంతోనే ముందుకు వెళ్లే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా కోరుకుంటా ఉన్నాము. ఇది ఎందుకు ఈ విధంగా ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది అంటే, మొన్నటికి మొన్న మద్యం దుకాణాల్లోనే రకరకాల పేర్లతో రిజర్వేషన్ తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల అయితేనేమండి, లేదంటే ఇంకొక విషయం అయితేనేమండి, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. లాడ్జి సెంటర్లో ధర్నా నిర్వహించింది. వందే మాతరం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏవేదశ్రీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నట్టయితే ప్రభుత్వాలు మారుతూ ఉన్నా విద్యార్థుల సమస్యలు మాత్రం మారడం లేదు. పెండింగ్లో ఉన్న 4200 ఫీజు రియంబర్స్మెంట్స్ ఇంకా విద్యార్థులకు విడుదల చేయలేదు. ఆ బకాయిల్ని ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినా ఇంకా విడుదల చేయట్లేదు. విద్యార్థులు రియంబర్స్మెంట్ పడక వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వక ముందు పై విద్యలు చదువుకుందామన్నా లేదంటే జాబ్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ మార్క్లో పడి ఉన్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యం? ప్రభుత్వం ఇంకెంత వరకు ఇట్లా చేస్తూ ఉంటుంది. సో ఈరోజు ఏబీవీపీ తరఫున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఉన్న ఫీజు రియంబర్స్ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. నమస్తే, పవన్ కుమార్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలుగా వస్తున్నా, ఏదైతే లోకేష్ గారు తన పాదయాత్రలో మేము వచ్చిన 100 రోజుల్లోనే ఏదైతే పెండింగ్లో ఉన్న 6300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తీరుస్తామని హామీ ఇచ్చారు. అయితే కేవలం అరాకొర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీరుస్తూ విద్యార్థులకి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం గడిపేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, లోకేష్ గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ మీద అయితే ఆధారపడి చదువుతున్నారు. అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా ఇవ్వక ఆ సర్టిఫికేట్లు వెనక్కి రాక ఎక్కడ షాపింగ్ మాల్స్లోనో లేకపోతే డీమార్ట్లోనో 5-10 వేలకి పనిచేస్తూ ఉన్నారు.
ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకి పెద్దపీట వేస్తాము, వాళ్ళు బాగోగులు చూస్తామని మీరు వాళ్ళని దొంగలాగా దొక్కుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, వెంటనే యుద్ధ ప్రాతిపదికన పెండింగ్లో ఉన్న 4,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న పల్లెల్లో వాడవాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఏకం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి ఉద్యమానికి పూనుకోవడానికైనా ఏబీవీపీ వెనకాడిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇరువైపులా నిర్మాణాలను తొలగిస్తున్నారు. నేను ప్రెస్ రిపోర్టర్ లేదు. బిజీ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, వేగంగా ఉన్నాయా? వేగంగా జరుగుతున్నాయి, మొత్తం వర్క్స్ వెళ్ళిపోయాయి. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి సార్? నేను చెప్పలేదండి. ఆయన కాంట్రాక్టర్, ఆయనే మొత్తం పడబోతుంది. ఆయన మాట్లాడతాడు, నేను నుంచుంటా పక్కన కావాలంటే. ఎలా జరుగుతున్నాయో చెప్పమంటున్నాడు. మార్కింగ్ గిరి వేసారు అండి, ఫాస్ట్గా అవుతున్నాయి. నగరంలో శోభాయమానంగా శ్రీదేవి ఉత్సవాలు జరుగుతున్నాయి. పూజలతో అమ్మవారి కరుణా కటాక్షాలు భక్తులు పొందుతున్నారు. చెప్పండి అందరూ కూడా, ఎందుకంటే మీరు అందరూ చేశారు కాబట్టి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పరమేశ్వరి పరమేశ్వర యత్పూజితం మయా దేవ చరణారవిందార్పణమస్తు. బాబు ఎవరు? పరమేశ్వరార్పణమస్తు. అందరూ కూడా చేశారా? నమస్కారం. అందరూ కూడా అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం పుత్రోయం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వర. ఇబ్బంది అది మాకు తెలుసండి, మీ అందరికీ కూడా తెలుసు. ఎన్ని సమకూరితే మనం అందరం కూడా అది చెయ్యాలి అంటున్నప్పుడు చాలా ఇబ్బందికి అనమాట. ఒకటి కాదు, ఒక్కరితో వెళ్ళే పని కాదు, 10 మందితో కూడిన పని. ఒక్కళ్ళు మంత్రులు గారు ఎప్పుడైతే రాష్ట్రంలో కమిటీ వాళ్ళు చెప్పారో ఆ టయానికి వచ్చారు. కానీ చివరిగా ఒకళ్ళు వచ్చారు. మరి వాళ్ళ కోసం ఉండాలి కదా. ఏమండి మేము ముందు వచ్చామా? కాదు. అందరూ అమ్మవారి సహనం, మనిషికి సహనం ఎక్కడ ఉంటున్నాయా అంటే అమ్మకు తప్ప ఎవరికి ఉండదు అటువంటి సహనం. అటువంటి సహనం ఉంటుంది కాబట్టి అమ్మవారే అక్కడికి వారిని సమకూర్చింది. అందుకనే సువాసినీయులు. నేటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం.